హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృద్ధి సంధి, యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. వృద్ధి సంధికి సూత్రం ఏంటిదంటే అ ఆలకు ఏ ఐలు పరంబైన ఐకారము, ఓ ఔలు పరంబైన ఔకారము ఆదేశం బగును. ఏంటి? అ ఆలకు ఏ ఐలు పరంబైన అనుకోండి ఐకారము, ఓ ఔలు పరంబైన అనుకోండి ఔకారం అనేది ఆదేశం బగును. ఆకి ఏ కలిసింది అనుకోండి ఐ అనేది వస్తుంది. అలాగే ఆకి ఐ కలిసినా కూడా ఐ అనేదే వస్తుంది. ఆకి ఓ అనేది కలిసింది అనుకోండి ఔ అనేది వస్తుంది. ఆకి ఔ అనేది కలిసింది అనుకోండి ఔకారం అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. భువనైక, దీన్ని విడదీస్తే భువన ప్లస్ ఏక. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. భువన, నా అనేది ఎట్లా ఏర్పడింది? నో ప్లస్ ఆ, నా అంటే ఇందులో ఆ అనే అచ్చుంది కదా, ఆకి ఏ అనేది పరంబైంది అనుకోండి ఐ అనేది వస్తుంది. భువనైక వచ్చిందా? నెక్స్ట్ అఖండ ఐశ్వర్యం, దీన్ని విడదీస్తే అఖండ ప్లస్ ఐశ్వర్యం. అఖండ, డా అంటే ఇందులో ఆ అని అచ్చుంది కదా, డు ప్లస్ ఆ డా, ఆ అని అచ్చుంది కదా, ఆకు ఐ అనేది పరంబైంది అనుకోండి ఐ అనేదే వస్తుంది. ఏంటి? అకారానికి ఆ కానీ ఆలకు కానీ ఏ ఐలు పరంబైన ఐకారం అనేది వచ్చును. ఆకి ఏ పరంబైతే ఐ అనేది వచ్చింది, ఆకి ఐ పరంబైన ఐ అనేది వచ్చింది. అఖండైశ్వర్యం, డై ఐ అనేది వచ్చింది ఇందులో, అఖండైశ్వర్యం. నెక్స్ట్ పరమౌషధం, పరమ ప్లస్ ఔషధం. మా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, మా అనేది ఎట్లా ఏర్పడింది? మూ ప్లస్ ఆ మా అంటే లాస్ట్లో ఆ అనే వచ్చింది కదా, ఆ అనే సౌండ్ వచ్చింది కదా, ఆకి ఔ అనేది పరంబైంది అనుకోండి ఔ అనేదే వస్తుంది. పరమౌషధం, ఔ అనే సౌండ్ వచ్చిందా, పరమౌషధం. నెక్స్ట్ వనౌషధి, వన ప్లస్ ఓషధి. నా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఓ అనేది పరంబైంది అనుకోండి ఏమొస్తుంది? ఔ అనేది వస్తుంది. వనౌషధి. ఏకైక, ఏక ప్లస్ ఏక. కా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఏ అనేది పరంబైంది అనుకోండి ఐ అనేది వస్తుంది. ఏకై, కై అంటే ఐ అనేది వచ్చింది కదా. నెక్స్ట్ దేవైశ్వర్యం, దీన్ని విడదీస్తే దేవ ప్లస్ ఐశ్వర్యం. వా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, వు ప్లస్ అ వా. ఇందులో ఆ అని వచ్చింది కదా, వా అంటే ఆ అని సౌండ్ వచ్చింది కదా చివరిన, ఆకి ఐ అనేది పరంబైంది అనుకోండి ఐ అనేదే వస్తుంది. దేవైశ్వర్యం, వై. నెక్స్ట్ పాత్రౌచిత్యము, పాత్ర, త్ర అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఔ అనేది పరంబైంది అనుకోండి ఔ అనేదే వస్తుంది. పాత్రౌ ఔ అనేది వచ్చిందా, పాత్రౌచిత్యము. నెక్స్ట్ నాటకౌచిత్యము, నాటక ప్లస్ ఔచిత్యము. నాటకౌచిత్యము, నాటక, క అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఔ అనేది పరంబైతే ఔ అనేదే వస్తుంది. నాటకౌచిత్యం, పాత్రౌచిత్యము. నెక్స్ట్ పాపౌఘం, పాపం ప్లస్ ఓగం. పాపం, పం అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఓ కలిసింది అనుకోండి ఔ అనేది వస్తుంది. ఏంటి వృద్ధి సంధి అంటే సూత్రం ఏంటిదంటే అ ఆలకు ఆకి కానీ ఏ ఐలు పరంబైన అనుకో ఆకి ఏ కానీ ఆకి ఐ కానీ పరంబైంది అనుకో ఐకారం అనేది వస్తుంది. ఓ ఔలో పరంబైన ఔకారం అనేది వస్తుంది. ఆకి ఓ కానీ ఓ పరంబైంది అనుకో ఔ అనేది వస్తుంది. అలాగే ఆకి ఔ అనేది పరంబైంది అనుకో ఔకారం అనేది వస్తుంది. ఇదే వృద్ధి సంధి. ఇక్కడ తప్పు చెప్పాను. పాప ప్లస్ ఓగం, పాపౌగం. పాప అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆ ప్లస్ ఓ ఔ, పాపౌగం. నెక్స్ట్ యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైన క్రమంగా
యా వా రాలు ఆదేశం బగును. ఏంటి? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు అంటే ఈ ఊరులకు ఇవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరంబైన క్రమంగా యా వా రాలు ఆదేశం బగును. ఏంటి? ఈ అనే అచ్చుకు అసవర్ణమైన అచ్చు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరంబైంది అనుకుండ్రి యా అనేది వస్తుంది. అలాగే ఊకి ఊ అనేది కాకుండా వేరే అచ్చు అంటే అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకుండ్రి వా అనేది వస్తుంది. అలాగే రూకి కూడా అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది. ఈ యా వా రాలనే ఎన్నులు అంటారు. ఏంటి? యా వా రాలనే ఎన్నులు అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. తి అనేది ఎట్లా ఏర్పడింది? తు ప్లస్ ఈ తి. ఈకి ఆ అనే అచ్చు పరంబైంది అనుకోండి ఏమొస్తుంది? యా అనేది వస్తుంది. అత్యంత యా అనేది వచ్చిందా? యా యా అనేది వస్తుందా సౌండ్? అత్యంత. అన్వస్త్రం, దీన్ని విడదీస్తే అను ప్లస్ అస్రం, అన్వస్త్రం. ను అంటే ఇందులో ఊ అనే అచ్చుంది కదా, ఇగో ను ప్లస్ ఊ అను. ను అనేది ఉంది కదా, ఊ అనే అచ్చు ఉంది కదా, ఊకి ఆ అనేది పరంబైతే వా అనేది వస్తుంది. నువ్వులో ఊ అనే వచ్చింది కదా, ఊకి ఆ అనేది పరంబైంది అనుకోండి వా అనేది వస్తుంది. అన్వస్త్రం వా అనే అచ్చు వచ్చిందా? నెక్స్ట్ పిత్రాజ్ఞ, పితృ ప్లస్ ఆజ్ఞ. పితృ అంటే ఇందులో రూ అనే అచ్చుంది కదా, రూకి ఆ అనేది పరంబైంది అనుకోండి ఏమొస్తుంది? రా. ఇగో పిత్రా, ఇందులో రా అనే సౌండ్ వచ్చిందా? పిత్రాజ్ఞ అంటే ఏంటి? యనాదేశ సంధి అంటే ఈ ఊరులకు ఈకి కానీ ఊకి కానీ రూకి కానీ అసవర్ణములైన అచ్చులు అంటే ఇవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరంబైనాయి అనుకోండి ఈకి ఆ కలిసింది అనుకోండి యా అనేది వస్తుంది. ఊకి ఆ అనేది కలిసింది అంటే అసవర్ణములైన అచ్చులు కలిసినాయి అనుకోండి వా అనేది వస్తుంది. అలాగే రూకి ఆ అనేది పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది. అంటే అసవర్ణములైన అచ్చులు పరంబైనాయి అనుకోండి యా వారాలు వస్తాయి. నెక్స్ట్ మాత్రాజ్ఞ, మాతృ. ఇందులో ఊ అనే అచ్చుంది కదా, ఆజ్ఞ. ఊకి ఆ అనే అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది. మాత్రాజ్ఞ రా అనేది వచ్చిందా? నెక్స్ట్ అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం. ఈకి ఊ అనేది పరంబైంది అనుకోండి ఏమొస్తుంది? యా అనేది వస్తుంది. అభ్యుదయం, అభ్యు. యా అనేది ఉందా? యావత్తు. నెక్స్ట్ వ్యాకరణం, వి ప్లస్ ఆకరణం, వ్యాకరణం. వి అంటే ఇందులో ఈ అని వచ్చింది కదా, ఈకి ఆ అనేది పరంబైంది అనుకోండి యా అనేది వస్తుంది. ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము, ప్రత్యక్షము. ఈకి ఆ అనే అచ్చు పరంబైంది అనుకోండి యా అనేది వస్తుంది. ప్రత్యక్షము యా అనే వస్తుందా దీనికి? నెక్స్ట్ అన్వాయుధం, అను ప్లస్ ఆయుధం. ఊకి ఆ అనేది పరంబైంది అనుకోండి వా అనేది వస్తుంది. అన్వాయుధం వా అనే వస్తుందా? వా అనే సౌండ్ వచ్చిందా? అన్వాయుధం. నెక్స్ట్ మాత్రాశ, మాతృ ప్లస్ ఆశ. సారీ, ఇక్కడ ఇందులో రూ అనే వచ్చింది కదా, రూకి ఆ అనేది పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది. మాత్రాశ రా అనేది వచ్చిందా? మాత్రాశ. నెక్స్ట్ గుర్వాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. ఊకి ఆ అనేది పరంబైంది అనుకోండి వా అనేది వస్తుంది. గుర్వాజ్ఞ. ఏంటి? యనాదేశ సంధి అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు అంటే ఈ ఊరులకు ఇవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరంబైన క్రమంగా యా వారాలు ఆదేశం బగును. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైతే యా వారాలు వస్తాయి. అంటే ఈకి అసవర్ణమైన అచ్చు అంటే ఈకి ఈ కాకుండా ఏదైనా అచ్చు పరంబైంది అనుకోండి యా అనేది వస్తుంది. అలాగే ఊకి కూడా అసవర్ణములైన అచ్చులు అంటే ఊకి ఊ కాకుండా మిగిలిన అచ్చులు పరంబైనాయి అనుకోండి వా అనేది వస్తుంది. అలాగే రూకి కూడా అసవర్ణములైన అచ్చులు అంటే రూకి రూ కాకుండా మిగిలిన అచ్చులు పరంబైనాయి అనుకోండి రా అనేది వస్తుంది. ఈ యా వారాలని ఎన్నులు అంటారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.